నేను ఈరోజు మీకు సింపుల్గా బోటి గుడాల ఫ్రై అంటే బోటి గుగ్గిళ్ళ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బోటి తీసుకొచ్చాక క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి. అలాగే మాకు కూడా చాలా టైం పట్టింది క్లీన్ చేసుకొని పీసెస్ చేసుకొని మేము డైరెక్ట్గా అంటే కొంతమంది ఉడకబెడతారు. మేము అలా ఉడకబెట్టకుండా ఏం చేశానంటే ఆయిల్ వేసి డైరెక్ట్గా బోటి అనేది ఇలా వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. దాంట్లోనే కొంచెం పసుపు అయితే వేసానండి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటున్నాను. వాటర్ అన్నీ పోయిన తర్వాత పసుపు కూడా దాంట్లో మొత్తం కలిసిపోయిన తర్వాత ఇలా నేను ఆనియన్స్ చాలానే తీసుకొని ఒక పొడుగుగా కట్ చేసుకొని వేసి కలుపుకుంటున్నాను. ఒక 30% బోటి ఫ్రై అయిన తర్వాత నేనైతే ఆనియన్స్ వేసి కలుపుకుంటున్నాను. ఇలా బోటి అండ్ ఆనియన్స్ మొత్తం ఆయిల్లో మగ్గిన తర్వాతనే నేను ఫ్రెష్గా నూరేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటున్నానండి. బోటి ముందుగానే ఫ్రై అవ్వకుండా అయితే వేయకూడదు. ఫ్రై అయిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, తగినంత కారం అండ్ ఉప్పు వేసి కలుపుకోండి. ఉప్పు వేసిన తర్వాతే నేను కొంచెం పచ్చి ధనియాల పొడి వేసి కలుపుకుంటున్నానండి. ఉప్పు, కారం ఇవన్నీ వేసిన తర్వాత నేను కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను, ఒక 1/2 గ్లాస్. దీనివల్ల ఏంటంటే ఉప్పు, కారం ఇప్పుడు మనం వేసినవన్నీ బోటికి బాగా పడుతుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా తరుగు వేసుకున్నాను. ఆ తర్వాత గరం మసాలా వేసి కలుపుకుంటున్నానండి. మొత్తం అన్నీ ఇంకా టోటల్గా ఫ్రై అయిన తర్వాత ఇది ప్రాసెస్ అయ్యే టైంలో నేను ఇంకో స్టవ్ మీద గుగ్గిళ్ళు అంటే మంచి శనగలు అయితే నేను ఉడకబెట్టుకున్నాను. వీటిని గుడారాలు అంటారు. అండ్ చాలామంది ఈ మంచి శనగలనే కాకుండా నార్మల్గా బొబ్బెళ్ళు కూడా వేసుకుంటారు దీంట్లో. నేనైతే మంచి శనగలతో వేసుకుంటున్నాను. మంచి శనగలు మంచిగా ఉడికిన తర్వాత మనం ముందు చేసుకున్న బోటి ఫ్రై ఏదైతే ఉందో దాంట్లో వేసి కలుపుకోవడమే అండి. మంచి శనగలు ఉడకబెట్టేటప్పుడు లైట్గా నేను అందులో సాల్ట్ అయితే వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వేసి కలుపుకొని మళ్ళీ కొంచెం లైట్గా కొత్తిమీర అండ్ పుదీనా వేసి కలుపుకున్నాను. నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.